నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నాము. ఇక్కడ మారేడుపల్లికి సంబంధించిన వాళ్ళు చాలా మంది డబుల్ బెడ్ ఇల్లు రాలేదని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్లకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ గారు వచ్చారు. సార్ ఏం చెప్తారు సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే గతం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు మద్దతు కూడా తెలపడానికి వచ్చారు సార్. ఎట్లా ఉన్నాయి సార్ వాళ్ళ బాధలేంది, వాళ్ళేంది? అసలు మారేడుపల్లి సంబంధించి పుక్కడికిచ్చేది కూడా కాదు. వాళ్ళ జాగాలలో వాళ్ళ భూములన్నీ కూడా తీసుకొని ఆనాడు కట్టి ఇస్తా అని హామీ ఇచ్చి ఇవాళ 8 సంవత్సరాలు అయితే 8 years ఇప్పటి వరకు ఇంకా 149 మందికి ఇవ్వలేకపోయింది. నేను స్వయంగా ఎంపీగా ఆనాడు కలెక్టర్ గారికి మీరు రాసిచ్చిన కాగితం ప్రకారంగా ఆ పేదవాళ్ళు ప్రతి నెల 10-12 వేల రూపాయల కిరాయిలు కడుతున్నారు, బాల్కనీలలో ఉంటున్నారు, మీకేం పాప అనిపించలేదా? వాడంటే మోసం చేసిపోయా మరి మీరని ఇయ్యరా అని చెప్పి వచ్చేస్తే 6 నెలలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 6 నెలలపై 2 ఏళ్ళు అవుతుంది. ఆ కలెక్టర్ పోయిండు, మళ్ళీ ఈ కలెక్టర్ పోయిండు. పేదలంటే పట్టింపు లేదనడానికి, చులకన భావం ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. మేము చాలాసార్లు చెప్పినాం, న్యాయంగా ధర్మంగా ఒక మంచి అధికారిని వేసి ఎంక్వైరీ చేసి ఈ లిస్ట్ ఉన్నది ఇవే అని చెప్తే ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. వాళ్ళ జాగాలలో కట్టిన వాళ్ళ అపార్ట్మెంట్స్ వీళ్ళకి ఇయ్యంగా కూడా మిగులుతాయి. ఇయ్యంగా మిగిలిన వాటిని పేదవాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం మేము. కానీ ఆ 2 ఏళ్ళు అవుతుంది, ఆ పని కూడా చేతనైతే తెలియదు రెవెన్యూ అధికారులకు. ఇవాళ చిన్న జిల్లాలు అయితే కలెక్టర్లకు ప్రజలు నేరుగా కలిసే అవకాశం ఉంటుందని చెప్పిండు. కానీ చిన్న జిల్లాలైనా పెద్ద జిల్లాలైనా ప్రజల కష్టాలు మాత్రం తీరట్లేదు, ప్రజల బాధలు మాత్రం పట్టించుకోవడానికి ఇది నిదర్శనం. ఇవాళ దీపికమ్మ నాయకత్వంలో ఈ మహిళలంతా కలెక్టరేట్కి వచ్చారు. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ధర్నా కూర్చున్నారు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన 2వ తారీఖు జనవరి 2వ తారీఖు లోపు కనుక పరిష్కారం కాకపోతే ఏం చేయాలో ఆ పని తప్పకుండా చేస్తాం. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించి ప్రజల జీవితాలతో చిలగాటమాడే ప్రయత్నం చేస్తే ఏం చేయాలో తప్పకుండా పనిచేస్తారు. పేదలు మీపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు కనిపించింది నాకు. వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఏ రకంగా అధికారులను ప్రశ్నించడం, లేకపోతే వాళ్ళ నుంచి సమాధానం నేను రాబట్టారు సార్? ఇప్పుడు చెప్పినాం, మాట అమలు చేస్తారని చెప్పి నమ్ముతున్నాం. కాని పక్షాలు ఏం చేయాలో డిసైడ్ చేసుకుంటాం. గిట్లా చెప్తాం. మా 2 BHK దండి ప్రాబ్లము. ఒక లిస్ట్ ఇచ్చారు, ఇంకో సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి చాలా జాప్యం చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అధికారులు అంటారు, అధికారుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే అంటారు. అసలు లిస్ట్ ఎక్కడుందో మాకు అర్థమవుతుంది. మమ్మల్ని చాలా రోడ్డు మీద వేసారు. మా ఇండ్ల సామాన్లు తీసి రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఇండ్లలో ఉండనీయకుండా 8 నెలల నుంచి ఇచ్చారు. 15 రోజులలో ఇస్తామన్న ఇల్లు 15 రోజులలో ఇస్తామన్న ఇల్లు సీల్ చేసి ఇప్పటికే 8 months అవుతుంది. బాల్కనీలో ఉంటున్నాం సార్. వానలు అంటే కూడా ఎమ్మెల్యే స్పందించట్లేదు. ప్లేసులు కూడా మీవేనా? భూములకు జాగాలు మేము ట్యాక్స్ కట్టిన ప్లేసెస్. మా తాతలు ముత్తాతలు ట్యాక్స్ కట్టిన 1947 నుంచి ట్యాక్స్ కట్టిన రిసిప్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా స్పందించట్లేదు అధికారులు. బాల్కనీలో సామాన్లు పెట్టినాం, వీడియో కూడా చూపెట్టినాము అంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం చేయట్లేదు, మేమేం చేస్తామంటారు. అక్కడ వెళ్తే ఎమ్మెల్యే అంటారు, ఎమ్మెల్యే అంటే ఈయన అంటారు. రెగ్యులర్ గా కాంటాక్ట్ కూడా ఉంటాయి మాకు. కానీ ఆయన మాత్రం చెప్పడం వరకే, రేపు మాపు అంటారు. ఎలక్షన్ కోడ్ పడింది అంటారు కూడా. కలెక్టర్ తో మేడం అంటే కోడ్ పడినప్పుడు మేము ఇయ్యమంటే సరే అని 1 month వెయిట్ చేస్తాం. ఆయన మేడం గారు రెస్పాన్స్ ఇవ్వలేదు, సార్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? మెయిన్ అవి మాకు పుణ్యానికి ఇవ్వలేదండి. మా జెన్యున్ మా ముత్తాతలు ఉన్నప్పటి ఇండ్లు తీసుకొని ఇచ్చిండ్రు. వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, దానికి ఎవరికో అమ్ముకొని మేము రెంట్లోనే ఉన్నాం. మరి రెంట్ ఎట్లా కట్టాలి? ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ వాల్యూ కూడా అయిపోయింది. మీకు ఎమ్మెల్యే గణేష్ గతంలో చెప్పిండు కదా మీకు కట్టిస్తాం. పోయినా ఆయన పట్టించుకోవట్లేదు. మా ప్లేస్లు ఇచ్చినాం కదా, మా ఇంట్లో పూల కొట్టి ఇస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ ఇచ్చిండ్రు, సెకండ్ లిస్ట్ ఇస్తారని ఇంకా డిలేనే అవుతుంది. మాకు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసినాక కూడా ప్రూఫ్స్ లేవు. మీ లీడర్లని అడగండి అని చెప్తున్నారు. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసినాం, ఇప్పటిదాకా ఎవరు పట్టించుకుంటలేరు. బాల్కనీలో ఉన్న ప్లేసెస్ ఇల్లు సామాన్లతో బయట ఉంటున్నాము. వానలలో మేము ఉంటున్నాం అంటే కూడా ఆయన స్పందించట్లేదండి. ఎలా ఉండాలి? పెద్దవాళ్ళను, చిన్న పిల్లలు ఫీవర్ వస్తున్నాయి, మలేరియా టైఫాయిడ్ వస్తున్నట్టు కూడా ఆయన స్పందించట్లేదు అధికారులు. ఏ అధికారులని రేపు మాపు 15 రోజులు వారం టైం ఇస్తున్నారు కానీ మా ఇల్లు మాకు ఇవ్వట్లేదు. ఆల్రెడీ కట్టిన ఇల్లు ఇవ్వడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తలేరు కదా. మా జాగాలు ఇచ్చి మేము రోడ్డు మీద ఉన్నాం తెలుసా. వాళ్ళకేం ప్రాబ్లం అవ్వట్లేదు. మేము ఎంతగానో బర్దాష్ చేయాలండి ఇంట్లో. అందరి దగ్గర తిరిగి వచ్చారు. ఇక ఆల్రెడీ కలెక్టర్ దగ్గరికి అనుదీప్ సార్ ఉన్నప్పుడు తిరుగుతున్నాం. దగ్గర MRO మా ముందు
సార్ మా మారడపల్లిలో అయినంత దౌర్జన్యం ఎక్కడ లేదు. మావి ఇండ్లు దౌర్జన్యంగా తీసుకొని సన్న బియ్యం దొడ్డు బియ్యం కలిపినట్ల టెక్స్ కట్టే ఇల్లు కిరాయి కట్టే ఇల్లు అన్ని కలిపి మమ్మల్ని రోడ్ మీద చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపు అని ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆఫీసర్ అయిపట్టే మేము మర్యాద ఇస్తే వాళ్ళు మాకు చెప్పు కింద తొక్కుతున్నారు. చిన్న పిల్లలు అయిన వాళ్ళ ఆఫీసరు. ప్రజాప్రభుత్వం అంటారు కదమ్మా. ఏం ప్రజాప్రభుత్వం ఏమి ఇదంతా మీ బస్తీలో సీఎం డౌన్ డౌన్ మీ బస్తీలో అని అంటున్నారు. మా బస్తీలో లీడర్ ఏమంటారు, మేము మంచి పని చేసినామా అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ మా కడుపు మీద అయితే కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెసే కదా. మా ఎమ్మెల్యే ఏమంటున్నారు, మీ బస్తీలో 2-3 నన్ను భయపట్టిస్తున్నారమ్మా, నేను ఎట్లా రావాలా, నాకు భయం అవుతుంది మీ బస్తీలో రాని కానీ అంటాడు. మేము లేడీస్ అన్నాము, మేము నిలబడతాము. ఎమ్మెల్యేనే భయపడి ఎమ్మెల్యే భయపడుతుండు. ఆయన చేతిలో ఉందని ఎంఆర్ఓ చెప్తుండే, ఎంఆర్ఓ చేతిలో ఉందని ఎమ్మెల్యే చెప్తుండు. అసలు గెలిచినప్పటి నుంచి మా బస్తీలకే రాలేదు. అంతే. ఎంతో మంది ఎంఆర్ఓలు మారిర్రు, ఎంతో మంది ఏమంటారు ఆర్డీఓలు మారిర్రు, కలెక్టర్లు మారిర్రు, అందరు మారిర్రు. కానీ మా బస్తీ మాత్రం మారలేదు. మా ఇండ్లు మాకు ఇయ్యలేదు, మా బతుకులు మారలేదు. మేము అవే కిరాయిలు కడుతున్నాము. అవే పిల్లల ఫీజులు కట్టలేక, మాకు తిండి చక్కగా లేక ఒక్కొక్క రోజు మా పిల్లలను పస్తు పెట్టి మేము కూడా పస్తు పండుకుంటున్నాము. కానీ మా ఇంట్లో ఉన్న బాధలు ఎవరికి తెలివై. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, చెప్పుకోం. మేము మా ఆత్మాభిమానానికి ఎక్కువ మర్యాద ఇస్తాం మేము. కానీ మమ్మల్ని చూస్తే ఎవరు అట్లా అనుకోరు. మా ఇండ్లలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మా కుండలు ఎట్లా కొట్లాడుకుంటాయో. గతంలో బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రతి ఒక్కరి పేదలకు డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇందిరామయ్యలు ఇస్తామని చెప్పారు కదా. ఎవరు ఇస్తలేరు, చెప్తుర్రు అంతే, తిప్పిపిస్తుర్రు కానీ ఇస్తలేరు. మా తమ్మునికి రావాలా సార్ ఇల్లు. మా తమ్మునికి పెరాలైస్ అటాక్ వచ్చింది. మా మరదలకి కూడా హ్యాండ్స్ బాగాలేవు. ఇప్పుడు వాళ్ళ తరఫున నేను వచ్చిన బాల్కనీలో ఉంది సామాన్. తాళం తీసి ఉంటే వచ్చి దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేపించారు. 15 రోజులలో ఇస్తామని. 15 రోజులు ఇన్ని రోజులు అవుతుంది సార్. ఆర్డీఓకి ఫోన్ చేస్తే 1 వీక్లో ఇస్తామంటాడు. ఎమ్మెల్యే దగ్గర పోతే 1 వారంలో అయిపోతుందమ్మా, 2nd వీక్లో అయిపోతుందమ్మా అంటే ఇన్ని నెలలు అయింది సార్. కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ సెలవులే కదా. ఇప్పుడు కూడా కలెక్టర్ ఇంటికి వెళ్ళిపోయారంట, సెలవులో ఉన్నారంట. వచ్చిండు కదా వాళ్ళ అసిస్టెంట్. అనుదీప్ సార్ ఉన్నప్పుడు మేము వచ్చాము. మేము అన్ని అప్లికేషన్స్ ఆయనకి ఇచ్చాము. దీపికా మేడం తో పాటు కూడా వచ్చాము, ఫోటోస్ దిగాము, అన్ని అప్లికేషన్స్ ఇచ్చాము. వచ్చినాం. అనుదీప్ సార్ ఉన్నప్పుడు వచ్చాము. ఓకే అండి, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని అన్నాడు ఆయన. ఆయన రిటర్న్ స్టేట్మెంట్ గురించి వాళ్ళ టీం అందరికి చెప్పాడు, ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేయండి అని. ఇప్పటిదాకా ఏం కాలే, కలెక్టర్ మారిపోయారు కానీ ప్రాబ్లం అదే ఉండిపోయింది మాకు. జెరాక్స్లు ఇస్తున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాం, ఆర్డీఓ ఆఫీస్ కి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. 1 వీక్ 15 డేస్ ఈ మంత్లో అవుతుంది, ఆ మంత్లో అవుతుంది. అంతే అన్ని పండుగలు అయిపోయినాయి. ఫోర్త్ జనరేషన్ నుంచి అండి, 4th జనరేషన్స్ నుంచి ఉన్న ఇల్లు అండి. అప్పగిచ్చినామా మా మామయ్యనా, మా ఆయన, మా పిల్లలు, మా మనవాళ్ళు 4th జనరేషన్స్. మేము ఇప్పుడు బయట ఉన్నాము. ఇప్పుడు మేము చస్తే బయట నుంచి ఎట్లా వెళ్తుంది మా శవము? మా ఆయన 60+, నేను 50+. మేము పని చేయగలుగుతామా? రెంట్ కట్టగలుగుతామా? బీపీ షుగర్ ట్యాబ్లెట్ తెచ్చుకుంటామా? మాకు D3లు కాల్షియం టాబ్లెట్ తెచ్చుకుంటామా? మేము తింటామా? మేము రెంట్ కట్టుకుంటామా? మీరు చెయ్యండి. మరి మాకేం చేస్తారు మీరు? గవర్నమెంట్ ఇది ప్రజాప్రభుత్వం అందరికి ఇండ్లు ఇస్తామని చెప్తుంది కదా ప్రభుత్వం. అవును, మరి ఏది మరి? మేము ఆన్లైన్ లో బుక్ చేసుకునేది కాదు, మా ల్యాండ్ అది. మా ల్యాండ్ అండి అది, మా ల్యాండ్. మేము రెంట్ కట్టుకోవాలా, మేము రోగాలు చూపించుకోవాలా. మేమేం ప్రజాప్రభుత్వంలో మేము బాగా బాధపడుతున్నాం. మాకు 5 మంది కుటుంబం. మేము మాకు ఒక్క ఇల్లు వచ్చింది. ఒక్క ఇంట్లో ఎంత మంది సంసారం చేయాలి చెప్పు. మరిది పిల్లలు, మా బావ, వాళ్ళందరూ ఉన్నారు. ఎట్లా చేయాలి? మేము ఇద్దరం యారాళ్ళమే, మాకు కావాలి కదా. ఇప్పుడు ఆమె కొట్లాడుతుంది. 5 మంది చెప్పు ఎట్లా చేయాలి? మేము సంసారం ఇస్తాం అంటారు. దొంగన కొడుకులు ఒక్కడు ఇస్తలేడు ఇల్లు. మా జాగా మాకేయడానికి వెనక కైతురు. ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో ఎవరన్నా వేరే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఉంటేనే అది వేరు. కాంగ్రెస్ ఆయనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ అయినా వస్తానే ముఖమే లేదా ఆయనకు, అసలే రాడు. అంటే కేసులు వేసిరు అంటాడు. ఎవరేసిరు? ఒక ముందర వచ్చి మాట్లాడాలి దేనికైనా. ఇంటికి పోతే మా ఇంట్లో 30 మంది ఉంటారు. వేరే వేరే ఇల్లు ఉన్నాయి. 4 మరిదిలు ఉన్నాయి. అత్తమ్మకు ఒకటే ఇచ్చినారు. నా 3 ఇస్తారని ఒకటే ఇచ్చినారు. ఇస్తా అని ఇప్పటి వరకు నేను 10 ఇల్లులు ఖాళీ చేసిన. నెలకి 9,000 10,000 కట్టిన. మా ఆయన పోడు డ్యూటీకి. నేను ఒక ఆమెనే బంగ్లాలో పని చేసి ఎట్లా నడిపించుకోవాలి?
ఎక్కడి నుంచి కిరాయి కట్టాలి, అప్పులు చేసుకోవాలి, కిరాయిలు కట్టాలి, అంటే మీకు వచ్చేదే తక్కువ, మళ్ళీ రెంట్లు ఇవన్నీ కట్టాలి. అన్ని ఎక్కడి నుంచి కడతాం? ఏందమ్మా చెంటి బిడ్డని ఎత్తుకొని వచ్చినావు? ఇళ్ళ గురించి వస్తున్నాం సార్. ఒక్కళ్ళు ఇల్లు ఇస్తలే, అందరు చెప్పి పోయేటోళ్ళు కానీ ఒక్కళ్ళు ఇల్లు ఇస్తలేరు. 4 ఇళ్లలో ఒక్క ఇంట్లలో 15 మంది ఇంట్లుంటున్నాం మేము. ఒక్క ఇంట్లలో 15 మంది చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నాం. అయినా కనబడతలేవా కళ్ళకి? తెలుసలేదా పిల్లల్ని పట్టుకొని వస్తున్నాం ఇల్లు ఇవ్వాలి వేయాలని? మీ ఎమ్మెల్యేలు కలిసిండ్రా? మేము ఎమ్మెల్యేని కలిసినాము. ఎమ్మెల్యే కూడా వచ్చిండు, మా ఇంటికి మాట్లాడిండు కూడా. శ్రీ గణేష్ వచ్చి మాట్లాడినా కూడా ఏం ఉపయోగం లేదు వాళ్ళతో. అంటే చెంటి బిడ్డలను కూడా ఎత్తుకొని వచ్చినాం. మరి ఇల్లు కావాలంటే రావాలి కదా, అట్లయినా కూడా కనబడతలేవు. మేము ఒకటే కుటుంబం, ఒక్క ఇంట్లో మేము ఇంత మంది ఉంటున్నాం. మాకు ఇంకా 4 ఇల్లు రావాలా, మా ఇల్లు మాకు రావాలా. గతంలో ఇస్తానది కదా బీఆర్ఎస్, ఇస్తా అన్నారు, అందరు వచ్చిన వాళ్ళందరూ ఇస్తా అంటారు, కూడా ఇస్తానారా? ఓట్లు వేయించుకుంటారు కానీ ఎవ్వరు ఇస్తలేరు. తర్వాత మళ్ళీ ఎవ్వరు రారు ముంగటికి. అంటే ఇది ప్రధానంగా ఇక్కడ మారేడుపల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా మీరు వాళ్ళు మాట్లాడి చూసినారు. వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వాస్తవంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిర్రంట. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. విచిత్రం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు. గతంలో కూడా 2-3 సార్లు ఇక్కడ ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి బెనిఫిట్. ఏం చెప్తాం? ఇండ్లు టెక్స్ కట్టేది జాగా ఇరగొట్టి పెట్టిండ్రు దౌర్జన్యంగా. బుల్డోజర్ తీసుకొచ్చి ఆడ కడతలేరు. వేరే వాళ్ళకి కూడా అట్లనే చేస్తే వాళ్ళు ఎట్టి విధంగా తెచ్చుకున్నారో వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్ లేపిండ్రు. మరి కట్టనోళ్ళు అది మాకు ఇచ్చేస్తే మేమేదో గుడిసె కట్టుకుంటాం కదా, అది ఖాళీ ఉంది కదా, మరి ఇచ్చేసిండ్రు. ఆడ ఏమీ కాదు కానప్పుడు మా జాగా మాకు ఇచ్చే. మా తాత నవాబ్ కాలం నుంచి టెక్స్ కట్టే జాగా అది ఏమంటే రోడ్కుంది, కబ్జా చేసుకుందాము, మింగుదాము అని చూస్తుండ్రు. మాది ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎక్కడ పోతావో పో అని నన్ను ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? ఒక ఏజ్ చూస్తలేరు, ఏం చూస్తలేరు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎక్కడ పోతావో అక్కడ పోపో, మేము ఇయ్యం పో అని మాట్లాడుతుండ్రు. మరి మా పక్కకి అట్లనే ఇచ్చిండ్రు కదా, మా పక్కది. మరి అది ఎట్లా ఇచ్చిండ్రు? మరి అది నాకు తెలియాలా. మరి ఇది ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా శ్రీ గణేష్ కాంగ్రెస్, ఆయన కూడా భయం అవుతుంది మీ కాలనీకి రావాలంటే బెదిరిస్తున్నారని ఆయన చెప్తున్నాడు. మరి ఎవరు బెదిరిస్తున్నారా నిజంగా? ఏమన్నాడు? లిస్ట్కి చూపించాము, లిస్ట్ లేదంటారు అన్నారు, మరి పేరు లేదని అంటున్నారు. అంటే లిస్ట్లో పేరుంది కదా అమ్మ అని సైన్ పెట్టారు. వస్తుంది పండగ చేసుకోపో అని అన్నారు. దసరాకి పోయింది, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి కూడా ఇస్తారో ఇయ్యరో, ఇయ్యకుంటే మాత్రం తాళాలు ఇరగొట్టి ఇక పోతాం. దసరా అయిపోయింది, రేపు సంక్రాంతి వస్తుంది, మళ్ళీ కూడా దసరా వస్తుందేమో. ఇది పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో దీపిక ఆధ్వర్యంలో, కార్పొరేటర్ దీపిక ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం. అందరూ పేదవాళ్ళే. ఒక నిమిషం. అందరు పేదవాళ్ళే దాదాపు ఇళ్లలో పనిచేసుకుంటారు. రోజు కూలి వ్యక్తులే దాదాపుగా. వాళ్ళకు వచ్చేది నెలకి ఎంత అంటే 10-12 వేలు, అందుకు మించి పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, టాబ్లెట్లు. నిజంగా చాలా ఘోరమే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం కథను. ప్రజాప్రభుత్వం అందరికి ఇల్లు కట్టిస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యేనేమో అసలు తొంగి చూస్తలేడంట. వీళ్ళ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. కొంచెం చూడండి ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం. వాళ్ళు ఏం అడుగుతలేరు, ఒక ఇల్లు కావాలంటున్నారు. వాళ్ళ ప్లేస్లే కదా, వాళ్ళ జాగాలనే వాళ్ళు ఇల్లు అడుగుతున్నారు. ఇది అన్నీ ఉన్నాక కూడా ప్రభుత్వానికి ఏం బాధనో అర్థం కాలేదు. మరి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. మరి ఈటల రాజేందర్ మద్దతు తెలపడానికి వచ్చిండు. డిప్యూటీ కలెక్టర్ ఇప్పటిదాకా మాట్లాడింది. డిప్యూటీ కలెక్టర్ దగ్గర కూడా మాట్లాడిండు. అంటే జనవరి 2 వరకు ఏదో ఒకటి చెప్తామనేది, డిసిజన్ చెప్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ఏ ప్రభుత్వం వచ్చినా పేదలు రోడ్ల మీదకి ఎక్కడమే, ధర్నాలు చేయడం మాత్రం తప్పుతలేదు. వీడియో జర్నలిస్ట్ పాషాతో భాను, హైదరాబాద్ కలెక్టరేట్.